ప్రభా. అయా నాన్న మంచి ఆరోగ్యం మీ సన్నిధిలో ప్రవేశపెట్టిన దానానికి వందనాలు తండ్రి. ఆయా ఈ సాయంకాల సమయంలో అమ్మని జ్ఞాపకం చేసుకుంటుండగా అమ్మ నాన్న తండ్రి ఇద్దరు అన్నయ్యని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. అర్హతలేని వారు యోగ్యతలు నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నావు అయ్యా బ్రతిలాడుతున్నావు తండ్రి. నాయన ఈ సమయాన్ని గడియాన్ని ఇచ్చినందుకు వేలాది వందనాలు బాబు. నాయన తండ్రి మా సమస్యలు ఆత్మలో అనుక్షణం నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గురి పిల్లవే శారోను రోజవే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గురి పిల్లవే సుందరుడవు పదివేలలో నీ కొరకే ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా మనలేను నేను నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరగలేదు మనలేను నిన్ను చూడక మహాధనుడా యేసయ్యా మనలేను నిన్ను చూడక మహాధనుడా యేసయ్యా You're
ఉండే కృపలను విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలా డబ్బు కూడా తప్పుతాను. అయితే మా వల్ల అంటే ఏ తప్పు లేదు. కానీ మరి దేవుడు మరి ఎందుకు మరి ఇంకా తెలియదు మరి నాకు అయితే సమయం దేవుడు తప్పించాడు. నేను హృదయం అందరికీ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. చదవండి చదవండి. దేవునికి స్తోత్ర. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించదు. మరి మనం చాలా పుట్టినరోజులు చేసుకుంటాం, అర్థమైందా? ఇప్పుడు మరి యునేషల్ నాన్నగారు పుట్టినరోజు అయితే ఈ భూమి మీద లేకపోయినప్పటికీ పుట్టిక దినాన్ని పురస్కరించుకొని మరి వారు ప్రార్థన పెట్టుకున్నారు కృతజ్ఞతగా. ఎందుకంటే ఈ భూమి మీద అతను పుట్టబట్టే అతని జనరేషన్ 3 పిల్లలు ఈరోజు యునైసీ మరి ప్రభుని నమ్ముకోవడం, పిల్లరా వాళ్ళ చిన్న అన్నయ్య దుబాయ్ కంట్రీస్లో ఉండడం, పెద్ద అన్నయ్య లాయర్గా ఉండడం. ఎందుకంటే ఆయన కానీ ఈ లోకంలో పుట్టకపోతే వీళ్ళెవరు ఇక్కడ కనపడరు, అర్థమైందా? దేవుడు లేకపోతే మనం లేము, ఈ భూలోక తండ్రి లేకపోతే పిల్లలు అనేవారు ఉండరు. ఆయన పుట్టారు, దాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు వారు కృతజ్ఞత దేవునికి చెల్లిస్తున్నారు. మరణం అనేది అందరికీ వస్తుంది, కానీ పుట్టిక దినము కొరకు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతగా ఈ పుట్టిక దినాన్ని జరిగించుకుంటున్నారు. దీన్ని ఉద్దేశించి నేను చెప్పేది ఏంటంటే, అక్కడ దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదు. ఈరోజు మనం చాలా పుట్టినరోజులు జరుగుతున్నాయి. అన్యులు చేసుకుంటున్నారు, ఏమండి, ముస్లింలు చేసుకుంటున్నారు, మరి క్రైస్తవులు కూడా జరిగించుకుంటున్నారు. అయితే పుట్టిన దినాలు ప్రపంచంలో చాలామంది నిషేధించిన వారు ఉన్నారు, చేసుకున్న వారు ఉన్నారు, మానుకున్న వారు ఉన్నారు, ఆపుకున్న వారు ఉన్నారు. అయితే మనం చేసుకుంటున్నాం, కృతజ్ఞతగా చేసుకుంటున్నాం. అర్థమైందండి? యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు, ఏమండి, ఈ లోకాన్ని జయించాడు. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు జన్మించిన కొందరికి, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించెను కొందరికి. క్రిస్మస్ తాత
సదాకాలము ఈ గృహస్థులకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ సంపూర్ణ విషయం కలుగును గాక.